ప్రవీణ్ ఆ డిఎస్పీ మీరు చెప్పిన డిఎస్పీ ఆయన మాట్లాడిన పోలీస్ సంఘం రియాక్ట్ అవ్వాలి. ఇది మీరు కాకి బట్టలు వేసుకుని మన గౌరవాన్ని తీసే మాటల, ఇది రాష్ట్రంలో శాంతి భద్రతలను మనం ప్రదర్శించే మాటల, ఇటువంటి పలచన మాటల వల్లే మన తాలూకా వ్యవస్థ మన డిపార్ట్మెంట్ ఈ రకంగా పలచన అయిపోతుందని వారు చెప్పాలి. వాళ్ళకి ఏమనుకుంటున్నారు వాళ్ళు? అన్ని సంవత్సరాలు ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఒకలాగా ఉండదు, అధికారులు ఎప్పుడు ఒకలాగా ఉండవు. రాత్రి పోతే పగలు, పగలు పోతే రాత్రి వస్తుంటాయి. కానీ కావాల్సింది వచ్చి రివైజ్ ఎప్పుడు కాదు, కావాల్సింది రివెంజ్ కావాలి, రియలైజేషన్ కావాలి. రివెంజ్ కాదు, రియలైజేషన్ కావాలి. రాజకీయాలకు అదే అవసరం. వ్యవస్థను కానీ ఒకసారి కానీ మనం డైల్యూట్ చేస్తే ఆ వ్యవస్థే మనల్ని తినేస్తుంది. అది చెప్తున్నాం. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని తెలుగు చెప్తున్నాం. వ్యవస్థను కాపాడుకోవాలి తప్ప వ్యవస్థను కానీ డైల్యూట్ చేయాలని చూస్తే ఆ వ్యవస్థలో రాబోయే కాలం తీవ్ర పరిణామాలు ఉంటాయి, తీవ్ర నష్టాలు జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి ఇది చాలా అఘాతం అవుతుంది. ఇది మంచి సంప్రదాయం కాదని అని హెచ్చరిస్తున్నాం అని చెప్తున్నాం. దయచేసి అలాంటి జరగకూడదని చెప్పి మేము కోరుకుంటున్నాం. బాధ్యత గల వ్యక్తులుగా, బాధ్యత గల ఒక ప్రతిపక్ష పార్టీగా మేము కోరుకుంటున్నాం. ఇది ఈ రకంగా మా ఎమ్మెల్సీ మీద దాడి చేయడం ధర్మా అండి? అంటే ఏం మెసేజ్ తెలుసుకున్నారు మీరు? భయం పెట్టి ఓట్టించుకోవాలనుకుంటున్నారా? లేదు కుట్టి తిట్టి ఓట్టించుకున్నారా? ఒక బలహీన వర్గాన్ని కొడితే మొత్తం వైసీపీ పార్టీ అంతా చేతి ముడుచు కూర్చుంటుంది అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఇదేనా? ఎక్కడుంటుంది ఇది? ఇది ఇది క్షమించరాంది. ఇది దీని మీద ఇప్పుడుకొచ్చి యాక్చువల్గా ఆ పార్టీ తాలూకా రావాలి, కూటమి తాలూకు వివరణ రావాలి, వాళ్ళ తాలూకా వాళ్ళ మాట రావాలి, వాళ్ళ పార్టీ నుంచి దీన్ని ఖండిస్తూ రావాలి. ఇంతవరకు రాలే అంటే వాళ్ళు ప్రోత్సహిస్తున్న లెక్కే కదా ఇది, వాళ్ళు చేస్తున్న లెక్కే కదా ఇది. వాళ్ళకి సంబంధం లేకపోతే ఈ రకంగా చేస్తారండి. ముందు రోజు వచ్చి ఒక ఇన్సిడెంట్ చేస్తారు, మర్నాడు వచ్చి మా ఎమ్మెల్సీ మా నాయకుల మీద చేస్తారు. అంటే ఆగిపోతాయి అనుకుంటున్నారా? అదే చెప్పాం గవర్నర్ గారికి. ఈ రాష్ట్రంలో ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తమే శాంతి భద్రతలు క్షీణించే అనే విషయాన్ని అని చెప్పడం జరిగింది.